క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, 118వ కీర్తన 24వ వచనంలో ఈ విధంగా చెప్తూ ఉన్నారు. ఇది ప్రభువు చేసిన రోజు, మనము ఉత్సవము చేసుకొని ఆనందింతము అని. ఆ ప్రభువు చేసిన రోజే ఈ రోజు. క్రీస్తు ప్రభు పునరుత్థానమును జయించి మరి ఆయన తిరిగి సమాధి నుండి లేచిన రోజు క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థాన పండుగ. ప్రభువు నిజముగా పునరుత్థానమాయను. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనందరం కూడా సంతోషించుదాం. సృష్టి ఆది నుండి మానవుని పతనం మొదలుకొని దేవుడు అనేక విధాలుగా అనేక మంది ద్వారా మనకు చేసినటువంటి వాగ్దానాలు నేటికి క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానమందు పరిపూర్తి చేయబడి ఉన్నవి. ఇదే మనకందరికి కూడా సంతోషము, ఆనందము కలిగించే విషయము. కావున ప్రేమైన సహోదరి సహోదరులారా, ఆ ప్రభు నిజముగా పునరుత్థానమయ్యాడు. దేవుని దూతలు ఆయన సమాధి వద్దకు వెళ్ళిన వారితో చెప్పారు, మీరు సిలువ వేయబడినటువంటి క్రీస్తును వెతుకుతున్నారు అని నాకు తెలుసు, కానీ ఆయన ఇక్కడ లేడు. ఏలా ఆయనను మృతులలో వెతికెదరు, ఆయన తిరిగి లేచి ఉన్నాడు అని చెప్పటం మనం చూస్తున్నాం. క్రీస్తు యొక్క పునరుత్థానం దేవుని యొక్క మహిమకు సాక్ష్యంగా ఉంటూ ఉన్నది. క్రీస్తు మహిమపరచబడ్డాడు, ఆయన తిరిగి లేపబడ్డాడు అన్న సత్యాన్ని మనం ఈనాడు కొనియాడుతూ ఉన్నాం. ఈ యొక్క సత్యం కేవలం క్రీస్తు ప్రభువులో తండ్రి దేవుడు కనపరిచిన మహిమను మనం కొనియాడటమే కాదు, మన యందు కూడా దేవుడు తన మహిమను కనపరచగలరు అన్నటువంటి నమ్మకం, ఆశ మనలో కలుగుతుంది. ఎప్పుడైతే మన జీవితాల్లో క్రీస్తు కేంద్రంగా ఉంటాడో, ఆయన యొక్క పునరుత్థానాన్ని మనం కలిగి మన యొక్క నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఉంచుతామో, అప్పుడు మన జీవితంలో కూడా, ఈ జీవితంలో మరణాంతర జీవితంలో కూడా దేవుని యొక్క మహిమను మనము చవి చూడగలమన్న విషయాన్ని మనకు తెలుస్తూ ఉన్నది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది మన ప్రత్యేక విధంగా పరిశుద్ధ పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయం 12 నుంచి 21వ వచనాలను ధ్యానించుకుందాం. ఆ రోజుల్లో చాలా మంది కూడా మృతులలో తిరిగి పునరుత్థానం అనేది లేదు, మరణంతోనే జీవితం అంతమైపోతూ ఉంది, అటు తర్వాత జీవితం అంటూ లేదు అని శరీరము యొక్క పునరుత్థానమందు, నిత్య జీవమునందు వారు నమ్మిక లేని విధంగా మాట్లాడుతున్న తరుణంలో ప్రభు ఈ యొక్క పునీత పౌలు ఈ యొక్క సందేశాన్ని ఇవ్వటం జరిగింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, 14వ వచనంలో, మొదటి కొరింథీయులు 15వ అధ్యాయం 14వ వచనంలో పరిశుద్ధ పౌలు ఈ విధంగా హెచ్చరిస్తూ ఉన్నాడు. మరి క్రీస్తే లేవనెత్తబడినచో మా బోధ వ్యర్థము. కానీ ప్రభు నిజముగా పునరుత్థానమయ్యాడు కాబట్టి వారి బోధన ఎంత మాత్రము వ్యర్థం కాదు. మన విశ్వాసము వ్యర్థమే అని చెప్తూ ఉన్నాడు, కానీ మన విశ్వాసం ఎంత మాత్రం వ్యర్థం కాదు. ఆయన నిజముగానే పునరుత్థానమై ఉన్నాడు అన్న విషయం. ఈ 14వ వచనంలో చెప్పినటువంటి ఈ మాటలను 20వ వచనంలో పౌలు తిరిగి ఈ విధంగా వాటిని నిజము కాదు అని నిరూపిస్తూ ఉన్నాడు. మరణమున నిద్రించుచున్న వారు లేవనెత్తబడుదురని ధృవపరచుటకు క్రీస్తు మృతుల నుండి లేవనెత్తబడిన వారిలో ప్రథముడు అగుట సత్యము. క్రీస్తు ప్రభు పునరుత్థానమయ్యాడు కాబట్టి మృతులు కూడా ఈ యొక్క పునరుత్థానాన్ని, నూతన జీవాన్ని పొందుతారు అన్నటువంటి నమ్మకను, ఆశను
మనకు కలిగిస్తూ ఉంది. ఈ యొక్క పఠనాంశాన్ని మనం ధ్యానిస్తే మనకు ఈ క్రింది విషయాలు మనకు తెలుస్తాయి. క్రీస్తు ప్రభువు నిజంగా పునరుత్థానమయ్యాడు కాబట్టి అపోస్తుల బోధన, మన బోధనలు ఎప్పటికీ వ్యర్థము కావు. అదేవిధంగా క్రీస్తు ప్రభు పునరుత్థానం అయ్యాడు కనుక మన విశ్వాసం ఎంత మాత్రము వ్యర్థము కానేరదు. క్రీస్తు ప్రభు పునరుత్థానం అయ్యాడు కనుక అపోస్తులు ఇచ్చిన సాక్ష్యం నేటికి ఆయన శిష్యులు, అనుచరులు, విశ్వాసులు ఇస్తున్న సాక్ష్యం ఎప్పటికీ కూడా సత్యమైనదిగానే ఉంటుంది. అది ఎంత మాత్రం అసత్యమైన సాక్ష్యము కానేరు. అలాగే క్రీస్తు ప్రభు లేవనెత్తబడినచో మనం ఇంకనూ పాపములో ఉన్న వాళ్ళంగా సమానమవుతారు అంటున్నారు. కానీ వాస్తవానికి మనము ఇక పాపములో లేము. ఎందుకనగా క్రీస్తు ప్రభు పునరుత్థానం అయ్యాడు కాబట్టి. అలాగే క్రీస్తు ప్రభు పునరుత్థానం అయ్యాడు కనుక మరణించిన వారు నాశనం అవటం లేదు, భ్రష్టులు కావటం లేదు. మరణం ద్వారా మన జీవితం అన్నది నాశనం కావటం లేదు. మన విశ్వాసం ప్రకారం మరణం అన్నది ఒక ద్వారం. అశాశ్వతమైన ఈ జీవితం నుండి ఆ మరణం అనే ద్వారం గుండా మనం శాశ్వతమైనటువంటి జీవితంలో ప్రవేశిస్తూ ఉన్నాము, నిత్య జీవాన్ని పొందుతున్నాము అని మనకు తెలియపరుస్తూ ఉన్నారు ప్రియమైన సహోదరి సహోదరులారా. కాబట్టి మనము మరణించిన వారు ఎంతవరకు భ్రష్టులు కానేరరు అని మనము గ్రహించాలి. అలాగే క్రీస్తు ప్రభు పునరుత్థానమయ్యాడు కనుక మనం ఎంత మాత్రము దయనీయులము కాదు. అంటే ఇతరులు మనల్ని చూసి జాలిపడని అవసరం లేదు, ప్రభు అయ్యో పాపం అని అన్న అవసరం లేదు. ఎందుకంటే ప్రభు నిజంగా పునరుత్థానమయ్యాడు. ఆయన యొక్క పునరుత్థానం అన్నది మన యొక్క పునరుత్థానానికి కూడా నాందిగా ఉంది. ఆయనను నమ్మి విశ్వసించి జీవించేవారు ఎన్నటికీ మరణింపరు. అంటే మరణించినను ఎప్పుడు కూడా సజీవులుగానే ఉంటారు అన్న సత్యాన్ని దీని ద్వారా మనం తెలుసుకుంటున్నాం. తద్వారా ఆనాటి ఆ కొరింథీ ప్రజల్లో ఉన్నటువంటి సందేహాలన్నీ తొలగిస్తూ పునీత పౌలు ఈ విధంగా క్రీస్తు యొక్క పునరుత్థానాన్ని బోధించటం మనం చూస్తూ ఉన్నాం. మరి క్రీస్తు యొక్క పునరుత్థానం ద్వారా మనకు లభించే ఫలితాలు ఏమిటి అన్న విషయాన్ని మనం ఇప్పుడు ధ్యానించుకుందాం. మొదటిగా మన యొక్క పాపములు మన్నించబడుతూ ఉన్నాయి. 17వ వచనంలో పునీత పౌలు చెప్పిన విధంగా క్రీస్తు లేవనెత్తబడినచో మీ విశ్వాసం వ్యర్థను, మీరు ఇంకనూ మీ పాపములోనే ఉన్నారు అని చెప్పడం. కానీ క్రీస్తు ప్రభు పునరుత్థానం అయ్యాడు కాబట్టి మనం మన పాపముల నుండి విముక్తిని పొంది ఉన్నాము అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి ప్రియమైన సహోదరి సహోదరులారా. ఇదేంటి క్రీస్తు పునరుత్థానం మనకు పాపం మన్నింపునివ్వటము, ఆయన యొక్క శ్రమలు మరణము కదా అని మనం చెబుతూ ఉంటాం. కానీ మనం ఇదే విషయాన్ని 3వ వచనంలో మనం గమనించి చూసినట్లయితే 1 కొరింథీయులకు రాసిన లేఖ మరి 15వ అధ్యాయం 3వ వచనంలో ఈ విధంగా చెప్పబడుతుంది. నేను పొందిన దానిని మీకు మొదట అందించితి, లేఖనమున వ్రాయబడినట్లు క్రీస్తు మన పాపముల కొరకై మరణించెను, లేఖనమున వ్రాయబడినట్లు సమాధి చేయబడి 3వ దినమున సజీవుడై లేవనెత్తబడెను అని ఆయన మనకు చెప్పడం జరుగుతుంది. అంటే తద్వారా రోమా పౌలుకు రాసిన 4వ అధ్యాయం 25వ వచనంలో చెప్పబడిన విధంగా మన పాపమునకు గాను ఆయన మరణమునకు అప్పగించబడెను, మన వలన దేవునకు అంగీకార యోగ్యులమగు మనలను దేవునకు అంగీకార యోగ్యులముగా వనర్చుటకు గాను ఆయన మరలా లేవనెత్తబడెను అని చెబుతూ, అంటే క్రీస్తు తన శ్రమలు శిలువ మరణం ద్వారా మన పాపాలకు ఆయన వెల కట్టి ఉన్నాడు, మన అప్పు చెల్లించి ఉన్నాడు. మరి ఆయన యొక్క పునరుత్థానం ద్వారా దేవుడు మనలను మన పాపము నుండి విడుదల చేశాడు, తన మహిమను ప్రసాదించాడు అన్న విషయాన్ని మనం గ్రహించాలి. క్రీస్తు శ్రమలు శిలువ మరణం అన్నది మన పాపాలకు ఆయన మరి వెల కట్టినట్లయితే
మరి ఆయన యొక్క పునరుత్థానం అన్నది దేవుడు ఈ యొక్క కట్టిన ప్రభువు చెల్లించిన ఆ వెలను అంగీకరించాడు, మనకు విడుదలను, విముక్తిని, నూతన జీవమును ప్రసాదించాడు అని గ్రహించాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనందరికి కూడా ఈ పాప మన్నింపు అనేది ఎంతో అవసరం. ఆ పాపములు మన్నించబడటం ద్వారానే మనం తిరిగి దేవుని బిడ్డలమవుతున్నాం, దేవుని కృపను, అనుగ్రహాన్ని పొందగలుగుతూ ఉన్నాం అన్న విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. కాబట్టి మనందరికి కూడా పాపం మన్నింపు, పాపం అన్నది మనందరిలో కూడా ఉన్నది. ప్రభు ఒక సందర్భంలో చెప్పాడు, ఒకరి స్త్రీతో వ్యభిచారం చేస్తేనే కాదు, చెడు చూపుతో చూసినా కానీ వ్యభిచారం చేసినట్లే, అంటే పాపం కట్టుకున్నట్టే అని. దాన్ని బట్టి మనం ఆలోచిస్తే మనందరం కూడా ఏదో ఒక విధంగా పాపము కట్టుకుంటూ ఉన్నాం, పాపంలో ఉంటున్నాం. అలాంటి మనకు ఈ పాప మన్నింపు అనేది తప్పక అవసరమై ఉన్నది అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. అది ఒక వాస్తవం, జీవిత సత్యంగా ఉంటూ ఉన్నది. కాబట్టి ఆ పాపం నుండి మనందరికీ కూడా విముక్తి, విడుదల అన్నది తప్పక అవసరమై ఉన్నది. ఇక రెండవదిగా క్రీస్తు పునరుత్థానం మూలంగా మనం మన విశ్వాసం అన్నది గట్టి పునాదులపై నిలిచి ఉన్నది అని చెప్పుకోవచ్చు. ఏ విధంగా మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ప్రభు మరి ఇసుక పునాది, రాతి పునాదిని గురించి తెలియజేస్తున్నాడు. ఆయన బోధనను ఆలకించి, విశ్వసించి, అనుసరించు, జీవించు వారు తమ యొక్క జీవితములను రాతి పునాదిపై నిర్మించుకున్న వారిలా అని ప్రభు చెప్పి ఉన్నాడు. అలాగే క్రీస్తు పునరుత్థానమందు నమ్మిక, విశ్వాసము కలిగి ఉంటున్న మనం మన యొక్క జీవితం, మన క్రైస్తవ విశ్వాస జీవితం అన్నది ఒక గట్టి పునాదిపై నిర్మించబడి ఉన్నది అని తెలియజేస్తుంది. అందరం కూడా జీవితాలు చూస్తాం, ఎవరిని నేను గట్టిగా నమ్మగలను, ఎవరిని నమ్మితే నాకు నా జీవితానికి డోకా ఉండదు, నా నమ్మకం బొమ్ము కాదు, నన్ను చేయి విడవరు అన్నటువంటి ఆశా కోరిక మనందరిలో ఉంటుంది. అలా మనం ఎంతో నమ్మదగిన వాడు, విశ్వాసపాత్రుడు, పునరుత్థానుడైనటువంటి క్రీస్తు ప్రభు. ఆయన పునరుత్థానమునందు విశ్వాసం కలిగి జీవించడం ద్వారా మన యొక్క విశ్వాసం గట్టి పునాదులపై నిర్మించబడినదిగా ఉంటుంది అని మనం గ్రహించాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇదే విషయాన్ని పునీత పౌలు గలతీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయం 20వ వచనంలో చెప్తూ ఉన్నాడు. ఇక జీవించినది నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. నన్ను ప్రేమించి నా కొరకై ప్రాణత్యాగం చేసిన దేవుని పుత్రుని యందలి విశ్వాసం చేతనే ఇప్పుడు నేను శరీరమందలి ఈ జీవితంను గడుపుచున్నాను అని తెలియజేస్తూ ఉన్నాడు. ఈ విధంగా మనం నిజంగా జీవితంలో నమ్మదగిన వ్యక్తి, 100% కూడా మనం నమ్మదగినటువంటి వ్యక్తి యేసు ప్రభు. ఆయన యొక్క పునరుత్థానమందు మనకున్నటువంటి విశ్వాసము, నమ్మిక అంత బలమైనదిగా నిలుస్తుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, అదేవిధంగా అపోస్తులు చేసిన బోధనలు, మనకు అందించబడినటువంటి ఈ సత్య సువార్తలు, పరిశుద్ధ గ్రంథం, దేవుని యొక్క వాక్యం అన్నీ కూడా సత్యమై ఉన్నాయి. ఇవి ఎంత మాత్రము అసత్యములు కావు, అబద్ధము కానేరదు. ఇవన్నీ కూడా సత్యమై ఉన్నాయి అని చెప్తున్నారు. 1 కొరింథీయులకు రాసిన లేఖలు 15వ వచనంలో పునీత పౌలు వ్యక్తం చేసిన విధంగా, మేము దేవుడు క్రీస్తును జీవములో లేవనెత్తబడుటచే దేవుని విషయంలో మేము అసత్యమాడినట్లే, ఏలైనా మరణించిన వారు జీవంతో లేవనెత్తబడునదే నిజమైనచో దేవుడు ఆయనను లేవనెత్తినట్లే కదా అని తెలియజేస్తూ ఉన్నాడు. కావున క్రీస్తు ప్రభు నిజంగా పునరుత్థానమయ్యాడు. కాబట్టి అపోస్తులు చేసిన బోధనలు, నేటికి అపోస్తుల వారసత్వంలో మనకు లభించినటువంటి వాక్యము, బోధనలు అన్నీ కూడా సత్యమైనవే అని మనం గుర్తుంచుకోవాలి. ప్రియమైన సహోదరి సహోదరుల, వీటన్నిటికి కారణం క్రీస్తు ప్రభు నిజంగా పునరుత్థానమై ఉన్నాడు కనుక. కాబట్టి సత్యమైనది, పరిపూర్ణమైనది, ఇది అర్ధసత్యమైనది, సత్యానికి ఒకవైపే ఇది అనేటువంటిది క్రీస్తు విషయంలో మనం చెప్పడానికి వీలు లేదు. ఆయన పరిపూర్ణమైన సత్యం. ఆయన యొక్క పునరుత్థానం కూడా ఒక పరిపూర్ణమైనటువంటి సత్యమై ఉన్నది.
అన్న విషయాన్ని మనం గ్రహించుకోవాలి. అందుకే యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తున్నాం, ప్రభు ఇదిగో నేనే సత్యం, నేనే జీవం, నేనే మార్గం అని చెప్పటం జరిగింది. నేనే అని చెప్పటం ద్వారా పూర్వవేదంలో యావే తను తాను నేను ఉన్నవాడను అని చెప్పుకున్నట్టుగా, ఇదిగో ప్రభు తాను నేనే సత్యం, నేనే జీవం, నేనే వెలుగు, నేనే మార్గం అని చెప్పటం ద్వారా చెప్పకయే ఆయన చెబుతూ ఉన్నాడు తానే నిజమైన దేవుడు అని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరులందరూ, కాబట్టి ఇక మనం గ్రహించవలసిన విషయం, మనం ఎంతమాత్రం కూడా మరి దురదృష్టవంతులం, దయనీయులం కాదు, ఇతరులచే మనల్ని చూసి జాలి పడవలసిన వాళ్ళం కాదు. ఇంకా చెప్పాలంటే ఇతరులు ఏ విధంగా అపోస్తుల కార్యంలో చెప్పబడిన విధంగా శిష్యులు క్రైస్తవుల యొక్క సమిష్టి జీవితాన్ని, వారి విశ్వాస జీవితాన్ని, వారి మధ్య ఉన్న అన్యోన్య ప్రేమను చూసి ఇతరులు అసూయ చెందారు. కాబట్టి మనం క్రీస్తు పునరుత్థానం నమ్ముతున్న మనం ఇతరుల చేత మరి జాలి పడవలసిన వారం కాదు, పైగా అసూయ పడవలసిన వారంగా ఉంటూ ఉన్నాము. మనల్ని చూసి ఇతరులు అసూయ పడగలరు. ఆ విధంగా మన జీవితం కూడా ఉండాలి అన్నది దీని ద్వారా మనం చేసుకుంటాం. కాబట్టి మన విశ్వాసం, మన సాక్ష్యం, బోధనలు ఎంతో అర్థమైనవి, నిజమైనవి, సత్యమైనవి అని మనం గ్రహించాలి. ఆయన నిజముగా పునరుత్థానము అవ్వటం వల్లనే ఇదంతా కూడా సాధ్యమని మనం గుర్తుంచుకోవాలి. అదే విషయాన్ని 17వ వచనంలో పునీత పౌలు 2 కొరింథీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయం 17వ వచనంలో చెబుతూ ఉన్నాడు, విశ్వాసంతో జీవించడం ద్వారా మేము అనుభవించుతున్న ఈ చిన్న చిన్న తాత్కాలిక కష్టాలు ఆ కష్టముల కంటే ఎంతో అధికమైన నిత్య మహిమ మాకు సమకూర్చును అన్నది. కాబట్టి ఈ జీవితంలో మనకు చిన్న చిన్న కష్టాలు, బాధలు, శ్రమలు, అవమానాలు, వ్యాధులు, మరణాలు సంభవిస్తాయి. కానీ ఆ దేవుడు మనకిచ్చే మహిమను గనుక చూస్తే దాని ముందు ఇవి ఏపాటివి, ఎంతో స్వల్పమైనటువంటివి అని మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి మన విశ్వాస జీవితం అన్నది ఎంతమాత్రం వ్యర్థం కాదు, అది శాశ్వతమైనది, ఎంతో విలువైనది, నిజమైనటువంటి ఆ ఆనందాన్ని, సంతోషాన్ని మనకు అది కలిగిస్తుంది. అందుకే పునీత పౌలు అదే 15వ అధ్యాయంలో కొరింథీయులకు రాసిన మొదటి లేఖలో చివరిగా ఈ విషయాన్ని చెప్తూ ఉన్నాడు 58వ వచనంలో, కనుక ప్రియతమ సోదరులారా దృఢముగా స్థిరముగా నిలబడుడు, ప్రభు కార్యములలో సర్వదా శ్రద్ధ చూపుడు, ఏలైనా ప్రభు సేవలో మీరు చేయు ఎట్టి కార్యమైనను నిష్ప్రయోజనము కాదని మీకు తెలియను కదా అని చెబుతూ ఉన్నాడు. కాబట్టి ఏది వ్యర్థం కాదు, ఏది వృధా కాదు, నిష్ప్రయోజనం కాదు, అవన్నీ కూడా ప్రభు వాగ్దానం చేసిన మహిమ మనకు అందచేయబడుతుంది అన్న సత్యాన్ని మనం గుర్తుంచుకోవాలి. అలాంటి క్రీస్తు ఏ విధంగా అయితే మహిమపరచబడ్డాడో అదే విధంగా ఆయన యందు నమ్మకం ఉంచి విశ్వసించి ఆయనను మన జీవితంలో కేంద్రంగా కలిగి ఉన్నప్పుడు మనం ఎప్పటికి కూడా నిరాశకు, నిస్పృహకు గురికాము. మనకు ఆయనలో మన జీవితం, ఆయన మహిమ ప్రదర్శితమవుతుంది అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ప్రియమైన సహోదరులారా, ఇక మనం చివరిగా గ్రహించవలసిన విషయం ఏంటంటే, మరణించిన వారంతా ఏదో అదృశ్యమైపోయారు, ఇంక వాళ్ళు లేరు, వాళ్ళ జీవితం అంతమైపోయింది, నాశనం అయిపోయింది అనుకుంటే అది మన క్రైస్తవ విశ్వాసం కాదు. అంటే క్రీస్తు పునరుత్థానమందు మనకు నమ్మిక లేని వారమే అవుతూ ఉన్నాం. అందుకే మరణంలో నిద్రించు వారందరూ కూడా సజీవులై ఉన్నారు అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. పునీత పౌలు చెప్పిన విధంగా నేను జీవించినను మరణించినను ప్రభువునకు చెందినవాడనే అని చెప్పిన విధంగా మనం అశాశ్వతమైన ఈ జీవితాన్ని చాలించుకొని మరణం అనే ద్వారంగా ఆయనను నమ్మి విశ్వసించి జీవించిన వాళ్ళంగా ఆ మరణం అనే ద్వారం గుండా క్రీస్తు వాగ్దానం చేసిన
ఆ నిత్యమైన శాశ్వతమైన జీవితంలో మనం ప్రవేశిస్తున్నాము. మరణంతో మనకు జీవితం అంతం కావటం లేదు, నాశనం అవటం లేదు. మనకు ఒక నూతన జీవితము, ఒక నిత్య జీవితము ప్రభు మనకు బహుకరిస్తున్నాడు అన్నదే మన విశ్వాసము. అదే క్రీస్తు పునరుత్థానము మనకు తెలిపేటువంటి సత్యము అయి ఉన్నది. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుకే మనం శరీరం యొక్క ఉత్థానమందును నిత్య జీవనందును విశ్వసిస్తున్నామని అపోస్తుల నుండి పొందినటువంటి విశ్వాసంలో ప్రకటిస్తూ ఉంటాము. కావున ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానం అన్నది మనకు పాప క్షమాపణను ప్రసాదిస్తుంది. ఆయన మహిమలో భాగం పొందటానికి మనకు అర్హతను ప్రసాదిస్తూ ఉంది. క్రీస్తు ప్రభు మనము నమ్మదగిన స్నేహితుడు. ఆయన ఎంతో విశ్వాసపాత్రుడు అన్న విషయాన్ని తెలియజేస్తుంది. ఆయనే సత్యం, జీవం, మార్గము, వెలుగు అయి ఉన్నాడన్న విషయాన్ని క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానం అందు మనకున్న విశ్వాసం మనకు తెలియపరుస్తుంది. అలాగే ఆ క్రీస్తు ప్రభువే మనకు నిజమైన జీవాన్ని ప్రసాదిస్తాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో చెప్పబడిన విధంగా, ఇదిగో నేను జీవము ఇచ్చుటకు వచ్చి ఉన్నాను అని. ఆ జీవం అనేది ఎంతో కొంత కాదు, దానిని పరిపూర్ణముగా ఇచ్చుటకు నేను వచ్చి ఉన్నాడు. జీవించటం అంటే కేవలం బ్రతకటం కాదు, జీవము కలిగి ఉండటం, దానిని పరిపూర్ణంగా కలిగి ఉండటం. అలాంటి పరిపూర్ణమైనటువంటి జీవాన్ని ప్రభు మనకు ప్రసాదిస్తాడు. ఆయన యందే మనము నిజమైన సంతోషము, ఆనందము కలిగి ఉంటాం. మీరు ఆనందించుడు, మహా ఆనందించుడు అని వాక్యం చెప్తుంది. మనలోని ఆనందాన్ని పరిపూర్ణం చేయునదే క్రీస్తు ప్రభు, ఆయన యొక్క పునరుత్థానం. ప్రియమైన సహోదరి సహోదరుల, కాబట్టి ఏ విధంగా యోహాను దర్శన గ్రంథంలో మనకు తెలియపరిచి ఉన్నాడో 5వ అధ్యాయం 12వ వచనంలో మనం కూడా అదే విధంగా మనము ప్రభును స్తుతించాలి. ఏమని? వధించబడిన గొర్రెపిల్ల శక్తి, భాగ్యము, జ్ఞానము, బలము, గౌరవము, వైభవము, స్తోత్రము పొందుటకు యోగ్యమై ఉన్నది. సింహాసనాసీనునకు గొర్రెపిల్లకును స్తుతి, గౌరవము, వైభవము, ప్రాభవము శాశ్వతముగా కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ కూడా క్రీస్తు పునరుత్థాన పండుగ శుభాకాంక్షలు, దీవెనలు తెలియజేస్తూ ఉన్నాను.